హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు గుమ్మడికాయ కూర చూపిస్తున్నాను. దానికి మంచి గుమ్మడికాయ 300 గ్రాములు తీసుకుని శుభ్రం చేసి దప్పడం ముక్కల కంటే ఇంకొంచెం చిన్నవి ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడరు, కొంచెం బెల్లం, కూరకు సరిపడా ఆయిల్, సరిపడా ఉప్పు, కారం తీసుకున్నాను. పోపుకి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాతగా ముందుగా పోపు వేసుకుని వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వేసుకుని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయని 3 వంతుల వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే గుమ్మడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపి మూత పెట్టి సిమ్లో గుమ్మడికాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో కారం, బెల్లం వేసుకుని మళ్ళీ బెల్లం కరిగే వరకు కలిపి దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు కారం, బెల్లం బాగా కలిసాయి. ఇందులో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకుని అలా దగ్గర పడనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమ్మడికాయ కూర రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.